హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా క్రంచీగా గోర్మిటీలు ఎలా చేయాలో చూద్దామండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే గోర్మిటీలు కూడా చాలా గుల్లగా వస్తాయి. చూసారు కదండి లేయర్స్తో ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పులు మైదా పిండి తీసుకోవాలి. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. 2:1 రేషియో అండి. తర్వాత దానిలోకి కొద్దిగా సాల్ట్, ఒక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యిని పిండికి కొద్దిగా పట్టించిన తర్వాత వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దాన్ని బాగా ప్రెస్ చేస్తూ ఒత్తాలి. ఈ విధంగా ఒత్తడం వల్ల గోర్మిటీలు అనేవి బాగా గుల్లగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకొని బాగా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి. దీనిని ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లో చేసుకొని గోర్మిటీలు చేసే చెక్క ఉంటుంది కదండి, ఆ చెక్క పైన దీన్ని పెట్టుకొని చపాతీ కర్రతో పల్చగా ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పల్చగా ఒత్తుకోండి. ఇప్పుడు దీనిని నెమ్మదిగా తీసుకొని రోల్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గోర్మిటీలు రెడీ అవుతాయి. ఒకవేళ చెక్క లేకపోతే చేతితో ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను చూడండి. పిండి ముద్దను తీసుకొని చక్కగా రోల్ చేసుకొని థంబ్ ఫింగర్ని లోపల పెట్టుకుంటూ నెమ్మదిగా ఈ విధంగా ఒత్తుకోవాలి. చూసారు కదండి, చేత్తో అయితే ఈ విధంగా వస్తాయి. చెక్కతో అయితే ఈ విధంగా వస్తాయి. చూడండి, మరొకసారి చేత్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రోల్ చేసుకున్న తర్వాత థంబ్ ఫింగర్ని మన చూపుడు వేలు పైన ఉంటుంది కదా, దానిపైకి ఒత్తుకుంటూ డిజైన్ని ఈ విధంగా రెడీ చేసుకుంటే గోర్మిటీలు చక్కగా రెడీ అవుతాయి. చూసారు కదా, ఇదే ప్రాసెస్లో మిగిలినవన్నీ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న గోర్మిటీల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ గోర్మిటీల్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే గోర్మిటీలు కొద్దిగా మందంగా ఉంటాయి కదండి, కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి ఆయిల్లో వేయంగానే గరిటె పెట్టి కదపకండి. ఒక 2 నిమిషాల తర్వాత కదుపుకుంటూ వాటిని గోల్డెన్ కలర్లోకి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, కొద్దిసేపటికి గోర్మిటీలు చక్కగా మంచి కలర్లోకి వస్తాయి. అప్పుడు వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 కప్పులు పంచదార వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పంచదారని కరిగించుకోవాలి. పంచదార ఈ విధంగా కరిగిన తర్వాత ఒక 1/2 స్పూను ఇలాచీ పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపటికి పంచదార పాకం తిక్కుగా అవుతుంది కదండి, అప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం మనకి ఈ విధంగా ముదురు తీగ పాకం రావాలండి, అంతకంటే తిక్కు అవ్వకూడదు. ముదురు తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోర్మిటీలపై ఈ పాకాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
అన్ని గోరుమిటీలకి పాకం అందేలాగా చక్కగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండగానే పాకం అనేది తిక్కుగా అవుతుంది. కాబట్టి ముదురు తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరుమిటీల్లో యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూసేటప్పటికి పాకం అనేది చక్కగా ఈ విధంగా తిక్కుగా అయిపోయి గోరుమిటీలు రెడీ అవుతాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోరుమిటీలు రెడీ. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.